వాకర్స్ ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఒంగోలు మినీ స్టేడియంలో శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని రాజరాజేశ్వరి ప్రారంభించారు. సుమారు 150 మంది పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, షుగర్, ఈసీజీ, హెచ్బీ, ఎముకల పటుత్వం, కంటి పరీక్షలు, నరాల స్పర్శ పరీక్ష, ఊపిరితిత్తుల సామర్థ్యపు పరీక్షలు, సుమారు 7,000 రూపాయల విలువ కలిగిన పరీక్షలు ఉచితంగా అందించారు. కరాటే, యోగా సాధన చేస్తున్న 75 మంది విద్యార్థులకు ప్రత్యేక ఆరోగ్య సూచనలు చేశారు. పిల్లల ఎదుగుదల, పోషకాహారం, దృష్టి లోపాలు, దంత సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ సానాల ధీరజ్ బాబు, డాక్టర్ పురాణపు మహిత, డాక్టర్ పిన్నక ప్రశాంత్, డాక్టర్ కలంకుంట్ల గంగాసాగర్ రెడ్డి, డాక్టర్ కొప్పోలు సౌమిత్ర పల్లవ్, డాక్టర్ కగ్గా చైతన్య ప్రియ వైద్య పరీక్షలు చేశారు. మేనేజర్ పల్లా సురేష్, వైద్య సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. టీత్ గురించి మనకి క్యావిటీస్ ఫామ్ అవడం, చాక్లెట్స్ అలా తిన్నప్పుడు మన గోల్ అనేది ఇందా నేను చెప్పాను కదా, నేను డాక్టర్ అవ్వాలని 7th క్లాస్ అనుకున్నాను చెప్పని. మనం ఏమవ్వాలో మనం డిసైడ్ అయితే దాని దగ్గర మనం చదువుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, కళలు కానండి అని చెప్పని. ఆ కళల్ని మనం సాకారం చేసుకోవడానికి మనం పరిగెత్తా ఉంటాం, లేదనుకోండి వేరే వాళ్ళ కోసం మనం పరిగెత్తాలి. సో అందుకని చెప్పని మనం అనుకున్న మీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్ అవ్వాలని మనం ఏం చేయాలి? చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. బాగా ఎందుకు చదువుకుంటాం? ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటాం, అంతే కదా. లేదు జ్వరం వచ్చింది, స్కూల్ డుమ్మా పడతాం, అంతే కదా. కడుపు నొప్పి వస్తా ఉంది, క్లాస్ లో టీచర్ చెప్పేది ఏమో కడుపు మొత్తం చూస్తూ ఉంటారు. అలాగే పిల్లలు ఈ టీచింగ్ కానీ ఈ గజ్జి జలావస్థ రాష్ట్ర పిల్లలకి మనం ఎప్పుడు కాలు చేతులకి కూడా చనిపోతూ ఉంటారు. దేవాంశి మీ అందరూ కూడా బ్రేవ్ గారు తెలంగాణ వచ్చేసింది, అవునా కదా? మరొకసారి అందరూ దేవాంశి క్లాస్ పట్టాలి. దేవాంశకి నువ్వేమంటున్నాను?